వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబట్టి ఈ అందరికీ కూడా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఇది అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదవాళ్ళకి మధ్యతర కుటుంబ వాళ్ళకి అందరికీ కూడా ఆర్థిక భారం తగ్గించాలి. సామాన్యుడు కూడా అన్ని రకాల వస్తువులు కూడా కొనుక్కునే స్థాయికి ఎదగాలంటే ఒక గొప్ప సంకల్పంతో జిఎస్టీని తగ్గించే కార్యక్రమాన్ని ఆలోచించారు. దానికి సంబంధించి అధికారులు ఏ వస్తువు మీద ఎంత శాతం తగ్గింది, దాన్ని ఏ విధంగా అమలు జరుగుతున్నాయి దాని విషయాలన్నీ కూడా మనకు ప్రభుత్వం పైన కాకుండా మన పైన కూడా బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత నుంచి వ్యక్తిగా మనం కూడా సామాన్యులకి యొక్క అవగాహన సదస్సు ద్వారా మనం తెలుసుకున్న విషయాలు వారి దృష్టి కూడా తీసుకెళ్ళి దాని ద్వారా ఈ యొక్క అవగాహన కల్పించుకొని మన జీవితాన్ని మనం మెరుగుపరుచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలని సంకల్పంతో మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశానుసారం ఈ కార్యక్రమం పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని మీరు అధికారులు ఇచ్చిన సూచనలు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలంతటినీ కూడా మీ ద్వారా మీ కింద సంఘాలకి చాలా వివరంగా తెలియజేసే వారికి అన్ని విధాలుగా అవగాహన కల్పించాలని చెప్పి ఒకసారి కోరుకుంటూ నాకు అవకాశం నుండి జిఎస్టి అవగాహన సదస్సు అనేది నిర్వహించుకున్నాం. ఇందులో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాము. అటు అన్నా క్యాంటీన్ గానీ, ఇటు పెరిగిన పెన్షన్లు అందించడం గానీ, ఇటు డ్రైనేజ్ వ్యవస్థ బాగా చేసుకోవడం గానీ, కొత్త రోడ్లు గానీ, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు. మొన్ననే మన ఆటో డ్రైవర్లు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అటు అగ్రికల్చర్ సెక్టర్ లో గానీ, రైతులకు గానీ, ఇలాంటి ప్రతి గ్రూప్ కి ప్రతి వర్గానికి కూడా మంచి మేలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఇవాళ మనం జిఎస్టి 2.0 సంస్కరణ తీసుకొచ్చాం. అందులో భాగంగానే ఒక మంచి పనిగా ఈ జిఎస్టి 2.0 రిఫార్మ్స్ అనేది కూడా ప్రజలు చాలా మంది హర్షించారు. ఎక్కడైతే ఇప్పుడే కౌన్సిలర్లు కూడా చెప్పారు, మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ అవగాహన తెప్పిస్తుంటే వాళ్ళు ముందుగానే ముందుకొచ్చి మాకు నిజంగానే ఆదా అవుతుంది, ఈ కూటమి ప్రభుత్వంతో మేము చాలా ఆనందంగా ఉన్నామని వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా. అలాగే ఇప్పుడు ఆర్పీలకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడే నేను మేడం గారితో డిస్కస్ చేశాను, ఒక టాబ్లెట్ షీట్ అనేది ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే ప్రజల్లోకి చిన్న వాళ్ళకి ప్రజల్లోకి మీ ఆర్పీ కింద మెంబర్స్ కి పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కుంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. చిన్న వస్తువులు కదా అని ఇప్పుడే నా ముందుకు తీసుకొచ్చారు. దానికి ఒక టాబ్లెట్ షీట్ ఇవ్వమని చెప్పారు. దానికి వాళ్ళు గైడ్ చేస్తారు. డిపార్ట్మెంట్ కూడా మీరు ఏం చేయాలి మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అలాగే మన ఈ జిఎస్టి 2.0 రిఫార్మ్స్ తీసుకురావడంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటే దీన్ని సపోర్ట్ చేసే విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫస్ట్ సీఎం గా సపోర్ట్ ఇచ్చింది కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ జిఎస్టి 2 సంస్కరణ తోటి మన పేదవాడి ఆదాయం పెరిగి రేపొద్దున ఆ ఆదాయం వల్ల వాళ్ళు ఇంకో దానిలో పెట్టుకుంటారు. పిల్లల చదువుల్లోకి పెట్టడం కానీ, ఇంకో దానికి వాళ్ళ కొనుగోలు పనులు పెరగడం కానీ, ఇవన్నీ కూడా ఎంతో మంచి పనులకి దోహదపడుతుంది ఈ జిఎస్టి 2.0 రిఫార్మ్స్ అనేది. అలాగే మన వీళ్ళు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ ఈ పేదవాడి మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు తనం పెరిగి ఈ ట్రేడర్స్ కి కూడా ఒక టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది. దీనంతటి వల్ల కూడా ఈ సైకిల్ అంతటి మూలంగా కూడా మన దేశానికి ఒక ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి వల్ల మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి తోటి మన ఈ జిఎస్టి 2 సంస్కరణ మన రాష్ట్ర అభివృద్ధితో పాటు మన తుని నియోజకవర్గం కూడా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.